హలో ఫ్రెండ్స్, ఇక్కడ కీబోర్డ్లో ఇండియన్ రూపీ 4 నెంబర్ పైన ఉంటుంది కదా, అది ఎలా యూజ్ చేయాలో కొంతమందికి తెలుసు. కానీ తెలిసినా సరే అది యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి అది పనిచేయట్లేదు అంటున్నారు. అంటే ల్యాప్టాప్లో సింబల్ పడట్లేదు అంటున్నారు. సో అది మనకు నార్మల్గా చేయాలంటే ఇక్కడ చూడండి, ఆల్ట్ కంట్రోల్ 4 ప్రెస్ చేస్తే చాలు మనకి ఇక్కడ రూపీ సింబల్ వస్తుంది. సో కొంతమంది ల్యాప్టాప్లలో రావట్లేదు, ఆల్ట్ కంట్రోల్ 4 ప్రెస్ చేసినా సరే రావట్లేదు. వాళ్ళకి రాని వాళ్ళకి, అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలా ఫిక్స్ చేయాలంటే నేను చెప్తాను. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా, సెర్చ్ బాక్స్లో వెళ్ళి లాంగ్వేజ్ అని టైప్ చేయండి. సో లాంగ్వేజ్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ మీకు లాంగ్వేజ్ సెట్టింగ్స్ అని వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్స్ అని వస్తుంది. మీరు లాంగ్వేజ్ సెట్టింగ్స్ మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది, కింద ఇంగ్లీష్ ఇండియా, ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దాంట్లో ఓన్లీ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అని ఉన్నట్టయితే వాళ్ళకి ఆ రూపీ సింబల్ పనిచేయదు. ఆల్ట్ కంట్రోల్ అది ప్రెస్ చేసినా సరే, ఆల్ట్ కంట్రోల్ 4 ప్రెస్ చేసినా సరే వాళ్ళకి అది పనిచేయదు. సో ఎందుకంటే అక్కడ రూపీ ఇండియన్ సింబల్ కూడా కంపల్సరీ ఇంగ్లీష్ ఇండియా అనే లాంగ్వేజ్ యాడ్ అయి ఉంటేనే పనిచేస్తుంది. నాకు ఇక్కడ ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఉంది, ఇండియా రెండు ఉన్నాయి, అందుకోసమే నాకు రూపీ సింబల్ పనిచేస్తుంది, అలాగే డాలర్ సింబల్ కూడా పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు యాడ్ లాంగ్వేజ్ ఉంది కదా రైట్ సైడ్లో, అది ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ కంట్రీస్ వస్తుంది. ఓకే, ఇంగ్లీష్ ఇండియా ఇది సెలెక్ట్ చేసుకోవడానికి రావట్లేదు, బికాస్ ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి రావట్లేదు. లేకపోతే మీకు సెలెక్షన్ ఇలా హైలైట్ అవుతుంది. హైలైట్ అయినప్పుడు సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని నెక్స్ట్ కొట్టేసి యాడ్ అని కొట్టి డౌన్లోడ్ అయినాక ఇన్స్టాల్ అడుగుతుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా రెండు చూపిస్తుంది ల్యాప్టాప్లో, ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లీష్ ఇండియా రెండు చూపిస్తుందంటే ఆ టైంలో రెండు చూపించినాక మీరు క్లోజ్ చేసేసి మీరు వచ్చి ఈ ఆప్షన్ ట్రై చేయండి. ఆల్ట్ కంట్రోల్ 4 అని టైప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా రూపీ సింబల్ చూపిస్తుంది. అలాగే మీకు షిఫ్ట్ 4 ఎంటర్ చేసినట్టయితే డాలర్ సింబల్ కూడా చూపిస్తుంది, ఎందుకంటే మనకు రెండు ఉన్నాయి కదా అందుకోసం. సో మీకు ఎవరెవరికైతే ఈ రూపీ సింబల్ ఇష్యూ ఉందో వాళ్ళ ల్యాప్టాప్లో ఈ ఆప్షన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.